తండ్రి సమస్తం నీకేనయ్యా, సమస్త మహిమనికి మహిమంతా నీకే ప్రభా. తండ్రి మీరు దిగి వచ్చారయ్యా. అందరూ స్తోత్ర కళ్ళు మూసుకొని వేసే మాట్లాడి అందరూ ప్రార్థించండి. ప్రేయర్ఫుల్ ఉన్న ప్రతి ఒక్క కళ్ళు వేయాలి. కళ్ళు చేసిందో మాట్లాడాలని ప్రార్థించండి. అలాగే ప్రభా. థ్యాంక్ యూ డాడీ. ఆమేన్. 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 సూపర్ డాడీ. ఆమేన్. అసాధ్యం లేదయ్యా, లేదయ్యా. సంఘం జీవంతో స్మరపడిన జీవం పాప ఆమేన్. పుస్తకం గురించి త్వరలో వచ్చి ఉన్న దేవుడి గురించి సువార్త ప్రకటించబోతున్నాడు. నా మహిమ ప్రతి ఒక్కరిని నింపబోతున్నాను. నా అభిషేకం చేత నింపబడుతున్నాను. ఒక గొప్ప రివైవల్ ఈ దినాన లేకపోతుంది. ఈ దినము ఈ సంఘము నా మహిమతో నా వెలుగుతో నింపబడి ఉంది. వేణుతో గదిమిన దిగిన అభిషేకం ఈ దినాన ప్రతి ఒక్కరిని నింపబడుతున్నాను. పొందుకోవడానికి సిద్ధముగా ఉండండి. అలాగే రెడీ చేస్తే నాకు కూడా కావాలి. బలమైన తప్పి పారేయండి రాత్రి.
అభిషేకంతో నింపబడాలి. ఆమేన్. ఆమేన్. అభిషేకం అంటే నా ముద్ర. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని మీరు స్వాగతించినట్టు. ఆమేన్. గ్లోరీ టు మోషే యేసయ్యా. నీ కుమార్తె త్వరలో రానుంది. ఆమేన్. థ్యాంక్ యూ డాడీ. తండ్రి థ్యాంక్ యూ జీసస్. త్వరగా రక్షించండి తండ్రి. ఆమేన్. ఈ మధ్యన నివసించబోతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ. నీ కుమార్తె ద్వారా పాలులో ఆమేన్. బలమైన పరిచర్య లేకపోతుంది. హల్లెలూయా. గ్లోరీ 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 టు జీసస్. థ్యాంక్ యూ డాడీ. నీలో ఏ బాధ ఉండకూడదు. ఆమేన్ డాడీ. భూమిని ఆకాశాన్ని తలకిందులు చేసే అభిషేకం. హల్లెలూయా. ఎందుకంటే అపోస్తల కాలంలో జరిగినదే ఈ అంచె దినాల్లో సీయోను సంఘం ద్వారా జరగబోతుంది. హల్లెలూయా. ప్రతి సేవకుడు, ప్రతి ప్రవక్త, అపోస్తులు ప్రతి ఒక్కరు కూడా యేసయ్య దగ్గరికి రాబోతున్నారు. హల్లెలూయా. సేవకులు నేను కాదు, నోవాహి గారు కాదు, మీ ఎవ్వరము కాదు, సాక్షాత్తు దేవుడే. హల్లెలూయా. ఆయన మనం ఆరాధిస్తున్న, సేవిస్తున్న, నమ్ముకున్న మన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. హల్లెలూయా. రెడీ, నేను సంతోషంగా ఉన్నానమ్మా. రాత్రి మీతో దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడబోతున్నాడు, ఈ సంఘం నుంచి బయలుపరచబోతున్నారు. కాబట్టి సేవకులు మన మధ్యకి వచ్చేస్తున్నారు. కాబట్టి అందరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నాం. అయ్యగారిని ఆహ్వానిస్తుండగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ సంతోషంగా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. పరిచర్యలో దేవుడు ఎంత ఘనంగా, ఎంత మహిమగా ఆయన పరిస్థితిని లేవనెత్తున్నాడు చూసినప్పుడు చాలా సంతోషపడుతున్నాం. దేవుడిని మహిమపరుస్తున్నాం. హల్లెలూయా. సమస్త మహిమ యేసయ్యకి కలుగునుగాక. ఎవరు గొప్పవారు కాదు. ఇలాంటి నేను కూడా మామూలు మనుషులే, మాకు పిలుపు మాత్రమే గొప్పది. హల్లెలూయా. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. సపోర్ట్ కూడా చేసేయండి. ఈ కుటుంబంలో కూడా అభిషేక్ కుమార్ దేవుడు ఏర్పరుచుకుంటూ ఈ వివిధ ప్రాంతంలో యేసు మహారాజపట్నం సియోను సంఘం దేవుడు స్థాపించి దాదాపు మేము 23 ఏళ్ళుగా మేము ఇక్కడ వస్తున్నాం. 3 ఏళ్ళు అయింది కదా, 3 ఇయర్స్ దగ్గర ఇక్కడ మేము రావడం జరుగుతుంది. ఈ 3 ఏళ్ళలో దేవుడు ఏ విధంగా ప్రవచనంగా ఇక్కడ చెప్పారో సమస్తం నెరవేరుస్తూనే వస్తున్నారు. కాబట్టి దేవాది దేవునికి మహిమ కలిగిన గాక. దాని గురించి సభలు 5 నిమిషాలు సాక్షిగా దేవుడు చెప్తున్నారు కనుక ఎలాగ ఈ పరిచయం పరిచయం అయింది, ఎలాగ దేవుడు అతన్ని బలంగా లేవనెత్తున్నాడు చెప్పి ఒక 5 నిమిషాలు సభ సాక్షి చెప్తున్నారు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడా మనకి మహిమ. అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. నేను ఈ సంఘానికి ఏమీ లేని నిస్సాయ స్థితిలో, ఏమీ తోచని పరిస్థితిలో, నా జీవితం అయిపోయిందన్న పరిస్థితిలో దేవుడు నన్ను పిలిచి, నాకు చూపించి నడిపించింది నా దేవుడు. హల్లెలూయా. ఆ సమయంలో నేను ఇక్కడి నుంచి దేవుడు ఒక ప్రాంగణానికి నన్ను నడిపించాడు. ఎందుకంటే నేను ఇక్కడ ఏమీ ఎన్నిక లేని వాడిగా, బలహీనుడిగా, అభాగ్యుడిగా నేను ఉన్నాను. ఏ పని చేసినా సక్సెస్ఫుల్ అవ్వకుండా మధ్యలో ఆగిపోయి చాలా భయపడ్డాను. నీటితో ఎటు వెళ్ళాలో దిక్కుతోచే పరిస్థితుల్లో నా జీవితం ఏమైపోతుందో, నా బ్రతుకు ఏమైపోతుందో, నీకు నేను చనిపోతేనే బాగుండు అని అనుకున్న మనసు ఆ టైంలో నేను అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయిన సమయంలో, డిప్రెషన్కి వెళ్ళిపోయిన సమయంలో దేవుడు నన్ను దర్శించి నాతో ఆ రోజు దేవుడు నాతో మాట్లాడి నన్ను నడిపించి దేవుడే సమస్తాన్ని జరిగించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ సంఘంలోకి వెళ్ళిన తర్వాత నుంచే అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే అక్కడికి వెళ్ళిన దయ్యాలు గొప్పవారు, గవర్నమెంట్ గొప్పవారిని కాదు, కానీ అక్కడ ప్రతి ఒక్కరు కూడా దేవుడు అక్కడ సేవకుడు కాకుండా, అక్కడ ఎవరు కాకుండా విశ్వాసులే ప్రవచిస్తున్నారు, విశ్వాసులే అభిషేకం పొందుతున్నారు, విశ్వాసులే పరిచయం కూడా కొనసాగిస్తున్నారు. ఇదేంటి ఈ లోకంలో గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు కదా, గొప్ప ప్రవక్తలు ఉన్నారు కదా, వీళ్ళందరూ కదా సేవ చేయాలి, వీళ్ళందరూ కదా ప్రవచించాలి,
నడిపించాలి, వీళ్ళు కదా సంఘాన్ని నడిపించేది, ఇదేంటి విశ్వాసులే దేవుని సేవకులు కోసం చెప్తున్నారండి, ఇది ఎప్పుడు చూడలేదే అని చెప్పి నేను దాన్ని అలా తేరి చూసినప్పుడు దేవుడు నాతోనే బయలుపరిచి ఆ సంఘం గురించి దేవుడు కొన్ని విషయాలు నాకు చెప్పి నడిపించి నాకు రుజువు చేసి అక్కడ నిలబెట్టిన తర్వాత సాక్షాత్తు దేవుడే దిగొచ్చి ఆ సంఘంలో సింహాసనం కూర్చున్నాడనే ప్రకటన గ్రంథంలో 15 మర్మానికి దేవుడు నన్ను ఎంచి దినాల్లో దేవుడే ఆయన నామ మహిమార్థమై నమ్మకస్తులు నాకు కావాలని, ఎన్నిక లేని వారు నాకు కావాలని, పనికిరాని వారు నాకు కావాలని, యవ ప్రయాణంలో దేవుని కొరకు సమర్పించిన వారు కావాలని, ఆయన మాటకు లోబడేవారు కావాలని దేవుడే వచ్చి దర్శించి నన్ను తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ పరిచయం నాకు అసలు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా నాకు ఎప్పుడు చూడాల. కానీ ఒక్కసారి దేవుడు నన్ను ప్రేరేపించిన తర్వాత నా హృదయంలో ప్రేరణ వచ్చింది. నేను తిరిగి దానికి ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకున్న తర్వాత క్రమక్రమంగా దేవుడే నన్ను అక్కడ నడిపించాడు. ఈ సంఘంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుడు నా జీవితంలో జరిగించాడు. ఈరోజు ఈ రీతిగా మీ మధ్యన ఎంత బలంగా వాడబడుతున్నాను కేవలం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఈ దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. దీని ద్వారా నా కుటుంబానికి రక్షణ వచ్చింది, నా కుటుంబానికి విడుదల వచ్చింది. నా కుటుంబంలో ఎంతో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నారు. చనిపోయిన వారు నా కుటుంబంలో బ్రతికి ఉన్నారు. ఈరోజు మా మధ్యన సాక్షులుగా ఉన్నారు. ఈరోజు దేవుడు అనేకమైన ప్రాంతాల్లో బహుబలంగా దేవుడు ఖాళీ లేకుండా దేవుడు బలంగా వాడుకుంటున్నారు. ఈ సమస్తాన్ని కూడా ఈ సీఎన్ సంఘంలో దేవుడే నేరుగా దిగివచ్చి మీ అందరితో ముఖాముఖిగా మాట్లాడుతున్న సంఘమే ఈ సీఎన్ సంఘం యేసు మహారాజపట్నం. హల్లెలూయా. ఈ సంఘంలో గొప్ప మర్మాన్ని రాత్రి దేవుడు మీకు చెప్పబోతున్నారు. కాబట్టి ఇలాంటి నన్ను ఇలా నేనే కాదు, రేపు ఇంకో సేవకురాలు కూడా రేపు ఇక్కడ ఈ ప్రాంగణం రాబోతుంది. ఎందుకంటే ఎల్లుండు పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయం బట్టి వాళ్ళు రాలేకపోయింది. ఇలాగ 3 చోట్ల బ్రాంచ్లు వేస్తున్నాయి. ఒకటి హనుమాన్ జంక్షన్, 2 హైదరాబాద్, 3 ఉయ్యూరు. ఈ 3 చోట్ల సీఎన్ సంఘ బ్రాంచ్లు వేస్తున్నాయి. 3 యవన కాలంలో దేవుని కొరకు అసలు ఏమీ లేకుండా చనిపోతున్న స్టేజ్లో దేవుడు పట్టుకొని ఈ సంఘాన్ని చూపించి నడిపించి ఇదే బలమైన అభిషేకంతో వారి యొక్క జిల్లాల్లో దేవుడు బలంగా వాడుకుంటున్నారు. హల్లెలూయా. ఇలాంటి పరిచయాలు ఇంకా అనేకం ఉన్నాయి, అవి బయటికి త్వరలో రాబోతున్నాయి. ఇలా అభిషేకం పొందుకొని వేరు చోట్ల నుంచి వచ్చి అభిషేకం పొందుకుని వెళ్ళిన వారు కూడా ఉన్నారు. అలాంటి దాంట్లో దేవుడు నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నా సాక్ష్యం చాలా గొప్ప. అయ్యగారికి చాలా సమయం ఇవ్వాలి, అయ్యగారికి కారణంగా ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ రాత్రి నేను కూడా చాలా ఆశతున్నాను. ఎందుకంటే ఎప్పుడు నాకు ఆశ ఉంది కదా దేవుడు నాకేం చెప్తారని. అందుకని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలి, గొప్ప మర్మాన్ని విడుదల చేయాలి, ఈ సంఘం గురించి అందరూ తెలుసుకోవాలి. దీనికి మనందరూ కూడా దేవుడు రాకడ వరకు ఇదే నమ్మకత్వాన్ని మనందరూ కలిగి ఉండాలనే ఆశతో దేవుడు అయ్యగారిని మాట్లాడిన ఆశతో నేను కొద్ది సమయం తగ్గించేశాను. నా సాక్ష్యాన్ని సమయం నేను మీ అందరూ పంచుతాను. అప్పుడు దేవుడు అన్ని బయటపడతాడు. హల్లెలూయా. మన దేవుడు గురించి దేవుని పెట్టి వచ్చారు. ఇక దేవుని పెట్టి చెప్పండి. దేవుని సహోదరు కుమార్ అభిషేక్ కుమార్ని మీరు ఎన్నోసారి ఊళ్ళో ఇంత సంవత్సరాలు చేసి వస్తున్నాయి. ఇంత సంవత్సరం నేను మీరు ఇంటి ముందే రాలేదు, కానీ నేను అడుగు పెట్టినారంటే దేవునికి మహిమ కలిగిన. ఒక వ్యక్తితో జీవితం కలగిందల మార్చే శక్తి ఈ లోపల ఎవరికండి? ఏసైకి మాత్రమే. చెప్పండి కూడా దేవునికి మహిమ కలిగిన. దావీదు కీర్తన 42వ కీర్తన తీసుకుని మొదటి వచనం చదువుతాం. హల్లెలూయా. నాకు ఇవ్వబడిన సమయంలో నేను ముగిస్తాను. కొద్దిగా లేట్ అయినా కూడా ఇవ్వడానికి వచ్చాను. దేవుని నామం పెట్టి వచ్చాం. రోజుతో మనం ఉంది దేవునితో వాక్యం 42:1. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చెప్పండి పడితే మైపడుతున్నాను. ఎంతమందిలో ఈరోజు నిజంగానే ఆ దుప్పి ఎలాగ నీటి వాగు కొరకు ఆశపడుతుంది, అలాగ దేవా నేను కూడా ఈరోజు ఒక దప్పితో నేను వచ్చినాను. అంటే దేవుని మీద దప్పి. దావీదు తన కీర్తన చొప్పున ఒక మంచి చక్కటి మాట ఇది. దుప్పి చూడండి, అది ఎంత అడవిలో ఉన్నా కూడా సరే దానికి తాగేదానికి మంచి నీళ్ళు కావాలని ఆశపడతాయి. హల్లెలూయా. చెప్పండి. దాని కొరకు ఎన్ని కిలోమీటర్లు పోతుంది. దినముల దగ్గర అంటే ఒక దినము 2 దినములు అయినా కూడా అక్కడైనా మంచి నీళ్ళు లేకుండా దాన్ని తాగకుండా మంచి నీళ్ళు అంటే
అది తాగడానికి నచ్చిన నీరు, అంటే మంచి ఊట నీరు తాగాలని అది ఎన్ని కిలోమీటర్ అయినా తప్పితో ఎలాగ పరిగెత్తుందో అలాగనే దావీదు తన కీర్తనలు రాస్తున్నాడు. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు అని చెప్పబట్టి నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంత్యకాలంలో కూడా జీవం గల దేవుని నీటి వాగు సియోను సంఘం, యేసు మహారాజు పట్టిన సియోను సంఘం దేవుడే దిగి వచ్చి అంత్య దినములో ఒక పరిచయం జరిగిస్తున్న సంఘము మీ పట్టణములో ఒక నీటి వాగుగా దేవుడు ఏర్పరుచుకున్నాడు. సమయంలో మీరంతా గొప్ప ధన్యులు కదా. హల్లెలూయా. చూడండి, విజయవాడ పట్టణం ఉంది, రాష్ట్రానికి క్యాపిటల్, కానీ అక్కడ కూడా ఇక సంఘం ఈ సియోను సంఘం స్టార్ట్ కాదా, కానీ యేసు మహారాజు పట్టిన సియోను సంఘం ఊళ్ళో స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. దేవుడు ఏర్పరుచుకున్నాడు. హల్లెలూయా. లోకమంతటికి ఉద్యోగం తీసుకువచ్చిన కొరకు ఆలూరుల చిన్న గ్రామంలో దేవాది దేవుడి దిగి వచ్చి ఒక పరీక్షను ఏర్పరుచుకున్నారు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడి ఉన్న ఒక మాట తీసుకోండి సోదరుగా, నేను వాక్యం చెప్పి ముందుకు వచ్చాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి వచనం చెప్తుంది, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చిన చూచుకుని ఆయన మేఘము ధరించుకుని ఉండేను, ఆయన శిరస్సు మీద మేఘం ధరిస్తుండేను, ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉండేను, ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉంటుంది. చప్పటి కొడితే ఆయన చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకం ఈ అంత్య దినములో లోకమంతటికి తనతో కడవరి కాల ఉద్యోగం తీసుకురావాలని, కడవరి కాల శోధన నుండి ప్రతి ఒక్కరిని రక్షించాలని యేసు క్రీస్తు ప్రభుల వారే ఈ అంత్య దినములో మారుమూల గ్రామమైన పాలూరు చిన్న గ్రామం, ఏ ఆంధ్ర రాష్ట్రంలో పులివెందుల నుండి 20 కిలోమీటర్లు ఉంటున్న పాలూరు గ్రామం ఎవరికి తెలియదు. అక్కడంతా అన్యులే, ముస్లింస్ ఉండకూడదు, క్రైస్తవులు ఉండకూడదు, అన్యులు మాత్రమే నివసించిన గ్రామంలో ఒక్క తల్లిని దేవుడు దర్శించి 2019వ సంవత్సరంలో దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి వరకు 2020వ సంవత్సరం ఆ గ్రామంలో దేవుడు అడుగుపెట్టారు. సమయంలో ఆయన పరిచయం నెరవేరుస్తున్నారు. అక్కడ ప్రారంభించబడిన పరిచయం ఈ సియోను సంఘం. హల్లెలూయా. ఎందుకొరకు దేవుడు ఈ సియోను సంఘాన్ని ఏర్పరచుకున్నాడు? కొన్ని విషయాలు నీకు ముందుగా మొదలైన ఉన్న మర్మాన్ని దేవుడు తెలియపరచాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదివితే త్వరగా తీసుకుని చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1:5. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆశ్వాస్యము పరలోకమందు బయలుపరచబడి ఉన్నది, భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. చూడండి, చక్కగా ఒక మాట పేతురు గారు సంఘానికి స్థాపకుడుగా సంఘాన్ని కట్టడానికి వరకు దేవుడు ఏర్పరచుకున్న గొప్ప అపోస్తలుడు ఎవరంటే పేతురు గారు. మన అందరికీ తెలుసు. ఈ గంట మీద నా సంఘం కట్టడానికి చెప్పిన దేవుడు కడవరి కాలంలో ఒక రక్షణ కలగ చేయడానికి వరకు కూడా నేను కార్యం చేయబోతున్నానని చెప్పి పేతురు గారితో దేవుడు మాట్లాడి రాస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటని కొద్దిగా ధ్యానం చేసుకుంటే, కడవరి కాలమందు బయలుపడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ అందజబడి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ అంటే కడవరి కాలములో ఒక రక్షణ ఉన్నక ఆ రక్షణ కొరకు మీరు ఏం చేయమంటున్నారంటే దేవుని శక్తి చేత కాపాడబడాలి. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఈ
సంఘములో ఎక్కడ లేని అభిషేకం, దేవుని శక్తి, దేవునితో బలమైన ప్రవచన, దేవునితో బలమైన దర్శన వరం ఎందుకు దయచేసినారంటే ఇది కడవరి కాలంలో మనము రక్షింపబడాలని చెప్పటువంటి కడవరి కాలమందు బయలుపరచబడుతున్న సిద్ధంగా ఉన్న రక్షణ ఇది మీకు కలుగునటువంటిది రాస్తున్నారు. ఈ భూమిలో అందరూ కలగాలని ఆయన పత్రికలు రాస్తున్నారు. దీని వరకు మనం ఏం చేయాలట? విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడాలి. హల్లెలూయా. అందుకే దేవుని శక్తి చేత నేను కాపాడబడాలి. ఈ కడవరి కాలంలో మనం పొందవలసిన రక్షణ కొరకు మనము ఏం చేయాలంటే దేవుని శక్తి పొందుకోవాలి. చెప్పబడి దేవుని మైపరచమా. దేవుని శక్తి పొందకుండా మనం కాపాడబడకూడదు. ఈ అంత్య దినంలో రాబోతున్న భయంకరమైన ఉగ్రతకు, దేవునితో కోపానికి, దేవునితో శిక్షలు, భయంకరమైన శ్రమల కాలాన్ని మనం కాపాడబడాలంటే దేవుని చేతి నుండి ఒక అభిషేకం, దేవుని చేతి నుండి ఒక నూతన కార్యాలు పొందుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే విశ్వాసం ద్వారా, మొదటిగా విశ్వాసం ద్వారా ఈ శక్తి పొందుకోవాలంటే నీకు ఏం కావాలి? విశ్వాసం. ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు 2024 సంవత్సరం మన సహోదరుడు ఇక్కడ అభిషేక్ కుమార్ నాకు ఫోన్ చేసి, అయ్యగారు మీతో వీడియో చూస్తాను. నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. మీ పరిచయం ఎలాగ ఇంత అభిషేకం పొందుకుంటున్నారు, ఇంత శక్తి పొందుకుంటున్నారు, మామూలుగా ఉంటున్నారు. సాధారణ పల్లెటూరులో ఉన్న ఈ వీడియోలు కూడా యవనస్తులు కూడా ఎలాగ ప్రవచనాత్మక నింపబడి మాట్లాడుతున్నారని చెప్పి అతను అడిగినప్పుడు దేవుడు ఇక్కడ దిగి వచ్చినట్టు చెప్పి ప్రకటన 10వ అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని బయటపరుస్తుంటే ఆయన దాని మీద విశ్వాసం ఉంచాడు. చెప్పండి కూడా దేవుని రాయబడింది. విశ్వాసం ద్వారానే ఈ అంత్యదినం నువ్వు రక్షింపబడాలంటే నేను ఇప్పుడు వరకు రక్షించబడ్డాను, బాప్తిసం పొందినాను, నేను దేవుని బిడ్డనే మీరు చెప్పవచ్చు. కానీ అంత్య దినంలో దేవుడు మన కొరకు ఒక రక్షణ సిద్ధం చేసినాడు. ఆ దినంలో నోవా కాలంలో మనలందరినీ రక్షించిన దాని వరకు దేవుడు రక్షణ కొరకు ఆ భయంకరమైన ఉగ్రత, దేవుని భయంకరమైన జలప్రలయం దాంట్లోని కాపాడదాని వరకు ఒక వ్యక్తిని ఏర్పరుచుకుంటూ ఆ నోవా గురించి దేవుడు వాక్యం చెప్తుంది. ఆయన 400 సంవత్సరాలు దాన్ని ఓడని కట్టు అందరికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి స్వార్థ చెప్పి ఇదన్నది రాబోతుంది, వర్షం బలంగా రాబోతుంది, 40 దినముల వర్షం పడబోతుంది. నమ్మని చెప్పినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు. హల్లెలూయా. 40 దినం వర్షం పడినప్పుడు భయంకరమైన జలప్రలయం వచ్చి అందరూ చనిపోయారు. ఆ సమయం వచ్చి ఓడ తలుపు పెట్టినప్పుడు ఎవరు కూడా తీయడానికి అధికారం లేదు. దేవుడు ఆ ఓడని మూసేసి అలాగనే మధ్యస్వార్థ 24 చెప్తుంది. 24 రాయబడిన మాట నోవా కాలంలో జరుగునట్లనే మళ్ళా కూడా జరుగును. హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే రక్షణ నేను దయచేయాలని దేవుడు ఇక్కడ పౌలు గారితో మాట్లాడుతున్నాడు. దీనికి కావాల్సిన విషయం రెండే విషయం ఏమిటి? విశ్వాసం. రెండవదిగా ఏం కావాలట? అందుకే విశ్వాసం ద్వారా రెండవదిగా దేవుని శక్తి చేత కాపాడబడాలి. విశ్వాసం ఉంటే మాత్రం చాలు. రెండోది ఏం కావాలి? దేవుని శక్తి. చెప్పబడి దేవుని హల్లెలూయా. ఈ రోజు కూడా మీరు దేవుని శక్తి బలంగా పొందుకుంటున్నారు, అభిషేకం పొందుకుంటున్నారు. ఈ దేవుని శక్తిలో ఉన్న మర్మం ఎందుకొరకు మనం ఈ దేవుని శక్తి పొందుకోవాలి? ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా, ఎంతో దైవజనులు ఉన్నారు కదా, ఎంతో గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు కదా. ఎక్కడ లేని ఒక మర్మం ఈ సంఘంలో మాత్రం ఎందుకు దేవుడు బయటపడుతున్నాడంటే ఇది యేసయ్యనే దిగి వచ్చి జరిగిస్తున్న సంఘము. హల్లెలూయా. ఇక్కడ ఆయన సింహాసనం వేసి ఆయన పరిచయం చేస్తున్నారు. పాలూరు గ్రామంలో మొదటి ఆయన దిగి వచ్చి ఆయన పలికినప్పుడు ఏం చెప్పారంటే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్న మర్మము ఈ గ్రామంలో నేను విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. 2019వ సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక పరలోక అనుభవం. 2019వ సంవత్సరం నవంబర్ మాసం 9వ తారీఖు క్యాలెండర్ చూడండి, అది శనివారం. ఆ శనివారం నేను చెన్నైలో ఉంటున్నప్పుడు మామూలుగా నేను ప్రార్థన చేసుకుంటూ దేవుని అభిషేకంతో భాషలతో మాట్లాడుతూ నేను పడుకున్నప్పుడు ఒక పరలోక అనుభవం. నేను పడుకున్న చాపలో నేను పడుకున్నాను బాగా. 11 గంటల పైన నేను పడుకున్న తర్వాత గంటలు ఏమీ తెలియదు, 12 గంటలు వచ్చిననుకుంటున్నాను. ఆ సమయంలో నేను ఒక దర్శనం చూశాను.
ఆ దర్శనంలో ఏం కలుగుతుంటే, నేను పెద్ద హైవేలో వెళ్తున్నాను, నడిచిపోతుంటే అక్కడ ప్రజలంతా రొమ్ము కొట్టుకుంటూ అందరూ ఆకాశం వైపు చూస్తున్నారు. ఆకాశం వైపు చూసి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ పరిగెత్తున్నారు. నేను కూడా అలాగనే పైన ఆకాశం వైపు చూస్తే, ఎందుకు ఈ ప్రజలు ఎలాగా రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారని చూసి ఆకాశం తేరి చూస్తున్నారని చెప్పి నేను కూడా పైన ఆకాశం వైపు తేరి చూస్తుంటే, అక్కడ బలిష్ఠుడైన దూత, బలమైన ఒక దూత ఆకాశం నుండి మేఘం కమ్ముకుని ఆ మేఘం నుండి దిగి వస్తున్నాడు. హల్లెలూయా, చెప్పండి. ఆ మేఘం నుండి దిగి వచ్చిన దూత చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం ఉండింది. హల్లెలూయా. ఆ దూత ఏం సువార్త చెప్పిందంటే, మారు మనసు పొందండి, యేసు ప్రభు రాకడ సమీపము. హల్లెలూయా. నాకు ఒక విషయం అర్థమైపోయింది, యేసయ్య వస్తున్నాడు, దేవుడి రాకడ వచ్చేసింది, నేను ఎత్తపడాలి, నా కుటుంబం ఎత్తపడాలి అని చెప్పి నేను పరిగెత్తున్నాను. ఎక్కడ పరిగెత్తున్నాను? నా ఇంటికి వెళ్తున్నాను. నీ ఇంటికి వెళ్ళి తలుపు తట్టు మా ఇల్లు తెచ్చి మా పిల్లలందరూ వస్తున్నారు. వచ్చి తలుపు తెచ్చుకుని ఏమి ఇంత స్పీడ్ గా వస్తున్నారు అని అడుగుతున్నారు. అమ్మా, యేసయ్య వచ్చేసాడు, త్వరగా సిద్ధపడండి, మారు మనసు పోదండి, ఏదైనా తప్పులు పాపలు క్షమాపణ అడగండి, మన యేసయ్యతో వెళ్ళిపోవాలి. వారికి ఏం అర్థం కాలేదు. నేను చెప్తున్నానని గులాబీ చూస్తున్నారు, ఏంటి నాన్న ఇలా చెప్తున్నాడు, ఏంటి నాన్న. అప్పుడు నాకు ఇల్లు తలుపు మా ఇంటి తలుపు ఎవరైనా కడుతున్నారు. నేను వెళ్ళి తలుపుని తీస్తుంటే ఏమి ఆశ్చర్యమైన కార్యం జరిగిందంటే, ఆ పరలోకం నుండి దిగి వచ్చిన దూత, బలిష్ఠుడైన దూత నా ఇంటి తలుపు ముందు నిలబడింది. చెప్పబడి ఆయన చిరునవ్వుతో నవ్వుతూ నా ఇంటి ముందుగా నిలబడి ఉంటే ఏం చేయాలో అర్థం కాక షాక్ అయిపోయి, ఇప్పుడు మనం ఎదురు చూడండి, ఒక వ్యక్తి మన ముందు ఒక ఎట్లా ఉంటారు, ఏసే ఇంటి ముందు ఉంటారు, ఎట్లా ఉంటారు, అలా ఒక భయంకరమైన ఒక భయాక్రాంతి. ఏం జరిగింది నాకు తెలియదు, కానీ ఆశ్చర్యంతో చూస్తున్నా. అప్పుడు వెంటనే నాకు మనసుని రండి చిరునవ్వుతో వచ్చి నా ఇంటిలో నిలబడాలి, నా భార్య నీళ్ళు తీసుకున్నాను. ఆమె నీళ్ళు తీసుకొస్తుంది, నేను ఏం చేయాలి, షేక్ చేస్తున్నాను. షేక్ నీదని కానీ చేయకుంటే నా చేతికి ఫుల్గా షేక్ నీయకుండా నా అరిచేయి మాత్రం తాకాడు. చూపు వెళుతూ అరిచేయి తాకాడు. హల్లెలూయా. చేతి మాత్రం కింద పడిపోయాను. నా చేపలో పడిపోతున్నా. నేను పడిపోతుంటేనే నాకేం కలుగుతుందంటే, నాకు శరీరము బాగా తెలుస్తుంది, నేను భూమి మీద అవుతున్నాను, నా పక్కన అవుతున్నాను, నేను పైన తీసుకెళ్ళిపోతున్నాను. ఆ బలిష్ఠుడైన దూతని తీసుకెళ్ళిపోతున్నాను. నేను పైన పోతుంటే నాకు కొత్త భాష వస్తుంది. ఇద్దరు భూమిలో భాషలు మాట్లాడి బాగా దేవుడిని స్తుతించేవాడు, అన్ని భాషలు మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్న భాష ఒక నూతన భాషగా ఉంటుంది, ఒక నూతన అభిషేకంగా ఉంటుంది. చెప్పండి. ఆ నూతన అభిషేకం ఏం చేసిందంటే, నా శరీరంలో ఉన్న ఆలోచనలు, నా బాధలు, నా కన్నీళ్ళు అన్నిని తీసి పక్క వేసేసింది. ఒక విశ్రాంతి, ఒక సమాధానం, ఒక నెమ్మది ఈ భూమిలో ఎక్కడ దొరకని ఒక విశ్రాంతితో, ఒక సంతోషముతో, ఒక పరిశుద్ధతతో నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. నేను వెళ్ళిపోతుంటే ఆయన సంతోషంగా తీసుకెళ్ళి ఒక గొప్ప ఆరాధన స్థలానికి తీసుకెళ్ళి వెళ్తుంటారు. హల్లెలూయా. పరలోకంలో ఆరాధన స్థలం ఉంది, బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ ఆరాధన స్థలంలో భూమిలో ఉన్న ప్రజలు అందరూ వచ్చినారు. భూమిలో ఉన్న సేవకులు, విశ్వాసులు చాలా మంది చూస్తున్నారు. వారందరూ వేరే వేరే దేశం నుంచి వచ్చిన వారు, నాకు బాగా అర్థమవుతుంది. వారు మధ్యలో నన్ను తీసుకెళ్ళి ఈ పరిస్థితి వచ్చిన తర్వాత అందరి దగ్గర ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకమే నేను కూడా చేతిలో పెట్టుకుని వారితో ఏదో మాట్లాడుతున్నాను. కానీ నేను ఇదంతా ఒక గ్లాస్ రూమ్ లో ఉండి ఎలాగ నేను చూసినా అలాగే చూస్తున్నా. జరిగేంత విషయం నాకు అర్థమవుతుంది, కానీ స్వచ్ఛంగా ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతుంది నాకు అర్థం కాదు. ఆ సమయం ఒక విషయం మాత్రం అర్థమైంది, ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు రాకడ సమీపం ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడి ఉన్న ప్రతి మాటలు భూమి మీద జరగబోతుంది మాత్రం అర్థమైంది. మత్తయి సువార్త 24 ఏం రాయబడింది? యేసు క్రీస్తు ప్రభుల రాకడలో భయంకరమైన భూకంపాలు, భయంకరమైన యుద్ధాలు, భయంకరమైన కరువులు, భయంకరమైన రోగములు, తెగులు, ఇది ఎంత రాబోతుందని చెప్పిన మాటలు ఉన్నాయి. అది ఎంత నెరవేర్పు జరగబోతుంది, దాని కొరకు ప్రజలను సిద్ధపరచాలి. అప్పుడు నేను ఒక సువార్థికుడుగా
వ్యాపారం చేస్తూ దేవుని పరిచయం చేస్తుంది. అలాగనే నేను చేస్తున్న సమయంలో ఈ దర్శనం 2019 సంవత్సరం చెన్నైలో నాకు జరిగిన తర్వాత నేను ఆ దర్శనం చూసి అక్కడ పరలోకంలో అక్కడ ఉన్న అందరి మధ్యలో కూడా నేను కూడా నివాసం చేస్తూ వారితో ఇదో మాట్లాడతాను. ఈ పుస్తకాన్ని పెట్టుకుని వాళ్ళకి ఏదో తెలియపరుస్తున్నాను. ఇది ఎంత ఒక దర్శనంలాగా నాకు చూసినా కానీ నాకు లైవ్ అనుభవంగా ఇది అక్కడ జరిగింది. తర్వాత అందరూ ఆరాధన చేసుకున్నాము. మళ్ళీ నేను తిరిగి అందరికీ సేకరించుకున్న తర్వాత నాకు శరీరానికి దేవుడు మళ్ళా దూరాన్ని తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. హల్లెలూయా. అప్పుడు కూడా దేవుని మహిమపరుస్తాను. 2019 సంవత్సరము 9వ తారీఖు నైట్ నేను పడుకున్నప్పుడు చూసిన ఆ దర్శనం నిజమైన ఒక లైవ్ పరలోక అనుభవం నేను పొందుకుంటుని. ఉదయకాలం నేను మళ్ళా ఆ చాపలోని వేసినప్పుడు నా శరీరం ఒక స్నానం చేస్తూ ఫుల్లుగా తడిసిపోయి ఉంటే నేను వెళ్ళి మోకరించిన ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తుంటే నాకే ఎప్పుడు పొందని ఒక అనుభవం కన్నీటితో రొమ్ము కొట్టుకుంటూ నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. భయంకరమైన ఉగ్రత భూమి మీద దిగి రాబోతుంది. భయంకరమైన తెగులు రాబోతుంది. లక్షల ప్రజలు మరణించబోతున్నారు. దాని కొరకు ప్రార్థన చేయి. నాలోని పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు. కన్నీటితో రొమ్మగొట్టు నేను ఎప్పుడు కూడా అలాగే కన్నీటి ప్రార్థన చేసిన వాడు కాదు. కానీ ప్రార్థన చేస్తుంటే ఆ పనిలోక భాషల వల్ల నాకు వస్తుంది. ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే మన్నాడు శనివారం చెప్పాయి కదా, నేను 9వ తారీఖు శనివారం 10వ తారీఖు ఉదయం ఆదివారం నేను మందిరానికి వెళ్ళి వస్తున్నాను. మళ్ళీ నేను పులేదులో వచ్చేస్తున్నాను. అప్పుడు కూడా ఇది మళ్ళా నాకు ఈ అనుభవాలు పొందుతూ కన్నీటి ప్రార్థన జరుగుతుంది. కరెక్ట్ గా 2020 సంవత్సరం జనవరిలో మీకు అందరికీ తెలుసు కరోనా స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. కరోనా స్టార్ట్ అయ్యి COVID-19 స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే దేవుడు నాకు చూపించినారో దేని వరకు ప్రార్థన చేయమన్నారో అది అంతా భూమిలో నెరవేర్చబడింది. హల్లెలూయా. లక్షలు ప్రజలు మరణించినారు. భయంకరమైన తెగులు వచ్చింది. అప్పుడంతా నాకు కలిగిన బాధ ఏమిటంటే 2019 చూపించారు కదా ఆ బలిష్ఠుడైన దూల, ఆ బలమైన దూల ఏదైతే చూపించి అన్ని నేను చూస్తున్నాను కదా. ఈ ప్రజలందరినీ కాపాడాను. వీరికి నేను ఏం చేయాలా? ప్రార్థన మాత్రమే చేయగలిగిన నాకు జీవితంలో. అప్పుడు పరిస్థితి స్టార్ట్ అయ్యి నాకు తెలియదు. కానీ అదే సంవత్సరం 6వ నెలలో 2020 సంవత్సరంలో పాలూరు గ్రామంలో ఉండి మాతో పరిచర్య ఒక అక్కడికి తీసుకొచ్చాను. ఆ 18 సంవత్సరాల భయంకరమైన దయ్యంలో చేత పీడిపబడి ఎక్కడికి వెళ్ళినా స్వస్థత పొందని అక్కడికి తీసుకొచ్చినప్పుడు ప్రార్థన రూమ్ లో మేము ప్రార్థన చేస్తుంటే అక్కడికి దేవుడు స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. అందులో భయంకరమైన శక్తి, భయంకరమైన ఆ దయ్యము కేకలు వేసుకుంటూ అరుస్తూ అయ్యో ఇక్కడ యేసయ్య దిగి వచ్చినాడు, ఇక్కడ యేసయ్య ఉన్నాడు, నేను ఇక్కడ ఉండలేనని చెప్పి ఆ కలిగి వచ్చి 18 సంవత్సరాలు వెళ్ళని ఆ ప్రార్థన ఆ దయ్యం వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆ వచ్చిన గ్రామం, ఆ తల్లి వచ్చిన గ్రామం పాల్గొన్న గ్రామం. COVID-19 ఫుల్ గా ఉన్నప్పటి ఆ గ్రామానికి వెళ్ళి దేవుడు పరిశీలన చేయమని చెప్పి వాళ్ళ ఇంటికి ప్రార్థన నడిపించారు. ఇలాగా ప్రార్థన వాళ్ళ ఇంట్లో జరుగుతుంటే మొదటిగా కుటుంబంలో ఉన్న ఆ తల్లి, వాళ్ళ భర్త, వాళ్ళ ఇద్దరు కుమార్తెలు ఇద్దరే ప్రార్థన స్టార్ట్ చేశారు. కానీ ఆ కుటుంబంలో జరిగిన ప్రార్థన ద్వారా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా తల్లికి జరిగిన అద్భుతాలు చూసి చాలా మంది రావడం జరిగింది. వాళ్ళందరికీ దేవుడు అద్భుతాలు చేసి బంధుగా చేసి వాళ్ళందరితో కలిసి ఆ చిన్న ఇంట్లో ఒక సంఘం ప్రారంభించబడింది. హల్లెలూయా. అదిలా యేసు మహారాజు పట్టిన సియోన్ సంఘం. ఇలా ఇంట్లో ప్రారంభించబడిన ఆ సంఘానికి దేవుడు అందరూ అన్నిలే, ఎవ్వరు కూడా దేవుడు నమ్మకం రాలేదు. ఒక్క క్రైస్తవం లేని గ్రామం, అందరూ అక్కడ అన్నిలే. ఆ చిన్న పిల్లల మీద చేపట్టి ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కరు దేవుడికి ఆత్మ బలంగా దిగి వచ్చి వాళ్ళందరినీ అభిషేకించిన దేవుడు. అభిషేకిస్తే పడిపోతారు, కింద పడిపోతుంటే వాళ్ళందరూ దేవుడు పరలోకం వెళ్ళి వస్తున్నాను. నేను పరలోకంలో యేసయ్యతో మాట్లాడినాను అంటారు. యేసయ్య ఇలాగ చెప్పాడు, అలాగ చెప్పాడు, ఈ దర్శనం చూపించినాడు, అది చూపించినాడు. అటు ఒక యమున కుమార్తె దేవుడు ఒక సమయం మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే 2019 సంవత్సరం ఇది పరలోకం తీసుకెళ్ళాను కదా, ఆ పరలోకం తీసుకెళ్ళి నీకు చూపించాను కదా, ఆ పరిచర్య ఇక్కడ స్టార్ట్ చేశాడు అన్నాడు. హల్లెలూయా. ఇది అంతే కాలంలో నాతో సంఘాన్ని కాపాడదని కొరకు నేనే ఏర్పరచుకున్న సంఘము. నీకు చూపించిన దర్శనం అంతని లేఖనంలో రాయబడింది, తీసుకో బైబిల్ తీసి చదవమని చెప్పి ఆ యవన కుమారుడు దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అంతవరకు నా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నాకు తెలియదు. అప్పుడు దేవుడు చెప్పిన మాట, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం తీసి మొదటి 2 వర్షాలు చదివిన వర్షాలు చదువుతుంటే అక్కడ బలిష్ఠుడిన దూల దిగి వచ్చి
2019 సంవత్సరము నువ్వు చూసిన దర్శనం నెరవేర్చబడింది అన్నాడు. హల్లెలూయా. ఈ పాలూరు గ్రామంలో నేను దిగి వచ్చినాను. ఎందుకు దిగి వచ్చిన అంటే బలిష్ఠుడు చేతులు దూర చేతిలో ఉన్న 2వ వచనం రాయబడింది. విప్పబడిన చిన్న పుస్తకంని ఈ గ్రామంలోని ప్రపంచం అంతటికి లోకం అంతటికి నేను విడుదల చేయబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈ చిన్న పుస్తకము అంత్య దినములో నా సంఘాన్ని కాపాడబోతుంది, రక్షించబోతుంది అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న పుస్తకం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం తీసుకుని 2వ వచనం చదవండి. ఆ బలిష్ఠుడైన దూత చేతిలో చిన్న పుస్తకము ఆయన చేతిలో ఇవ్వబడి ఉన్న చిన్న పుస్తకములను ఆయన కుడి పాదము భూమి మీద మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించను. హల్లెలూయా. ఆ సింహము గర్జించినట్టు ఆయన ఆర్భటించినాడు కదా. ఆ సింహం గర్జించిన ఆ బలమైన ఆ వాక్యం అంతా ఆ చిన్న పుస్తకంలో రాయబడింది. హల్లెలూయా. ఈ చిన్న పుస్తకం అంత్య దినములో తన సంఘాన్ని రక్షించబోతుంది. హల్లెలూయా. ఈ చిన్న పుస్తకంలో దేవుడు ఎందుకు దిగి వచ్చినాడు, ఎందుకొరకు ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఏ భయంకరమైన ఉగ్రత రాబోతుంది, 7 శ్రమల కాలం రాబోతుంది, 7 శ్రమల కాలంలో సంఘం ఎలాగ కాపాడబడబోతుంది, 7 శ్రమల కాలంలో ఏమేమి జరగబోతుంది, ప్రకటన గ్రంథంలో రాయబడిన మర్మాల అంతటిని ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడిన చిన్న పుస్తకంలో దేవుడి లోకానికి రాసి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చబడబడి దేవుడి మైపరుస్తున్నారు. ఈ చిన్న పుస్తకంలో యవనస్తుని దేవుడు ఎలాగ ఎత్తి ఇప్పుడు ఈ సియోన్ సంఘం యేసు మారబడిన సియోన్ సంఘం ఈ గుయ్యూరు పట్టణంలో ఎలాగ దేవుడు ఏర్పరచుకుని పనికిరాని యవనస్తుని లోకంలో ఉన్న యవనస్తుని దేవుడు ఎలాగ నిలబెట్టి తన కొరకు వాడుకుంటున్నాడు, అభిషేకించి అలాగనే ఈ భూమి అంతట్లో యవనస్తుని దేవుడు ఎలాగ వాడుకుంటున్నాడు అంతటిని మర్మాలంతా ఈ చిన్న పుస్తకం రాసి దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ చిన్న పుస్తకం చేతిలో పెట్టుకుంటే సాతానుకి ఏ అధికారం ఉండదు. ఈ సాతానుతో విద్య అంతని యవనస్తుని ఎరిగి వాడిని తొక్కుతారని చెప్పి దేవుడు నాకు కలిగించినారు. హల్లెలూయా. దేవుని బిడ్డ బాగా వచ్చిన ఈ చిన్న పుస్తకము అంత్య దినం ఎందుకు రావాలి, ఇంతవరకు భూమి మీద దేవుడు ఎందుకు ఇవ్వలేదు అంటే దాని గురించి అక్కడ రాయబడింది. కింది వచనం చెప్తుంది. ఆ 7 కింద మంచి వస్తుంది. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయము, వాటిని రాయవద్దనని పరలోకం నుండి ఒక స్వరం విని. హల్లెలూయా. ఆ దినం ఆయన పరలోకం నుండి చూసిన దర్శనాన్ని రాయడానికి వరకు వెళ్ళినప్పుడు అది రాయవద్దని చెప్పి పరలోకం నుండి ఒక స్వరం విని ఆయన ఏం చేశాడు, కానీ రాశాడా రాయలేదా? మర్మాన్ని రాయలేదు. 10వ అధ్యాయంలో ముద్ర వేయబడింది. ఈ 10వ అధ్యాయంలో ముద్ర వేయబడిన ఈ మర్మాన్ని 7వ వచనం చెప్తుంది. 7వ వచనం చదవండి. అది 10:7. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదపోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవునని. హల్లెలూయా. ఇప్పుడు ముద్ర వేయి, కానీ నేను బయలుపరచబోతున్నాడు. ఎప్పుడు బయలుపరుస్తున్నానంటే ఈ మర్మం ఎప్పుడు లోకానికి తెలియపరుస్తున్నానంటే 7వ దూత బూర ఊదపోచుండగా. హల్లెలూయా. 6 దూతలు కూడా ఊదేసింది. 7 సంఘాలు, 7 బూరలు, 7 దూతలు, 7 సంఘాల కాలం, 7వ సంఘ కాలం ఇప్పుడు జరుగుతుంది. మనం ఉంటున్న కాలం అంత్యకాలము. ఈ అంత్యకాల సంఘము 7వ దూత సంఘం అని చెప్పి అందరికీ తెలుసు. సార్వత్రిక సంఘంలో ఉన్న దేవతలు అందరూ చెప్తున్నారు ఇది చివరి కాలం, 7వ సంఘ కాలం అని చెప్తున్నారు. ఈ 7వ సంఘ కాలంలో చివరి కూడా ఊదినప్పుడు యేసు ప్రభువుకు సొంతమైపోతుంది రాజ్యం అంతా. 11వ అధ్యాయం 14-15 వచనం చెప్తుంది. అప్పుడు యేసయ్యకు రాజ్యం అంతా సొంతమైపోతుంది నాయకులు. అప్పుడు 7వ దూతకుని 6వ దూతకు మధ్యలో 7వ దూత ఊదపోవచ్చిన సమయంలో ఒక మర్మం విడుదలవుతుంది చెప్పి రాయబడింది. హల్లెలూయా. ఆ మర్మమున ఈ పరిశుద్ధ పుస్తకంలో ఈ పుస్తకం నుండి బయటపరచబడుతున్న మర్మం. ఈ మర్మం ఎప్పుడు ఎవరికి తెలియపరిచినాడు ఆ దేవుడు అక్కడ రాయబడింది. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలియపరిచిన ప్రకారం
7వ వచనం చెప్తారు. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు ఏం తెలియపరిచినాడు తెలుసా? ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక తీసుకోండి 3వ అధ్యాయంలో 6వ వచనం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు గారు ఒక మర్మాన్ని అక్కడ రాస్తున్నారు. యేసుక్రీస్తునందు ఆయన 3వ వచనం చెప్పు. 3 ఎట్లనగా ఆ. క్రీస్తు మర్మము క్రీస్తు మర్మము దైవ దర్శనము వలన ఆ. నాకు తెలియపరచబడినదను ఆ. సంగతిని గూర్చి ఆ. మునుపు సంక్షేపంగా రాసితిని. మీరు దాన్ని చదివిన యెడల ఆ. దానిని బట్టి క్రీస్తు మర్మం అంటున్నాడు. మర్మమును కూర్చున్న బాగా గమనించండి. క్రీస్తు మర్మం అందు చెప్పండి. క్రీస్తు మర్మం క్రీస్తు మర్మము అందు చెప్పండి. గట్టిగా చెప్పండి. క్రీస్తు మర్మం. క్రీస్తు మర్మము ఇది ఒక మర్మము. ఇది ఒక మర్మము అంత్యదిన మర్మము. అంత్యదిన మర్మము దేవుడు మనని రక్షించడానికి వరకు అంత్యకాలంలో ఒక మర్మముని ముద్ర వేశాడు. హల్లెలూయా. అప్పుడు కూడా దేవుని మహిమపరచాలి. దేవుడు మనని రక్షించడానికి వరకు అంత్యదినములో ఆయన మర్మాన్ని ముద్ర వేయమన్నాడు అపోస్తలుడైన యోహాను గారు. ఆ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్న మర్మాన్ని చూసిన తర్వాత ఆయన రాయపోచుండగా ముద్ర వేయమని చెప్పిన దేవుడు దాని ముద్రని ఇవ్వడానికి వరకు 7వ వచనం సార్ స్పష్టంగా అక్కడ తెలియపరిచిన విషయం ఏంటంటే దైవజనులైన ప్రవక్తలకు దేవుడు దాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ చదవండి. ఇప్పుడు 6వ వచనం చదవండి. ఈ మర్మం ఏదనగా అందు చెప్పండి. ఈ మర్మం ఏదనగా ప్రతి ఒక్క నోళ్ళలో పలకండి. ఈ మర్మం ఏమనగా ఆ. అన్యజనులు అందు చెప్పండి. అన్యజనులు మనంతా ఎవరండి? క్రైస్తవులు. అన్యజనులు దీని ముందుగా అన్యజనులు. మన భారతదేశం ఎవరు దేశం? ఇది అన్యజనుల దేశమా క్రైస్తవుల దేశమా? అన్యజనుల దేశం. అన్యజనులు చదవండి. అన్యజనుల సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులు. అందుకు చెప్పండి. యూదులతో పాటు సమాన వారసులు. రెండోదిగా ఒక్క శరీరం. యేసుక్రీస్తు శరీరం అందు చెప్పండి. యేసుక్రీస్తు శరీరంలో చదువు సాటి అవయములను. మూడోదిగా వాగ్దానములకు పాలివారై ఉన్నది. చెప్పండి కూడా దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. అంతే దినంలో ఈ మర్మం ఏమిట? అన్యజనులకు కూడా యూదులతో పాటు యేసుక్రీస్తు ప్రభుల వారు మళ్ళీ ఎట్లా వచ్చారు? ఎవరి కుటుంబంలో పుట్టి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇశ్రాయేలు దేశంలో యూదుల కుటుంబంలో పుట్టాడు. హల్లెలూయా. యూదా గోత్ర సింహం నేను ఎందుకు పిలుస్తున్నాం? యూదులోకి వచ్చాడు కనుకనే. ఈ అంత్య దినంలో ఒక మర్మం ఉంది. ఏమి మర్మం అంటే యూదులతో పాటు అన్ని జనులు కూడా ఏమైపోవాలట? సమాన వారసులు. హల్లెలూయా. రెండోదిగా ఒకే శరీరం. మూడోదిగా వాగ్దానంలో పాలుగారు. ఇది మూడుని జరగాలని చెప్పి ఒక మర్మాన్ని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు ముద్ర వేసి ఒక చిన్న పుస్తకంలో రాసి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవుని పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు వారు క్రీస్తు మర్మం ఏమిటంటే అంత్య దినములో యేసుక్రీస్తు ప్రభు వారు యూదులు ఎలాగ పుట్టి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు, మనుష్య కుమారుడుగా, అలాగనే అంత్య దినములో అన్యుల్లో నుండి కూడా ఆయన మనుష్య కుమారుడుగా పుట్టి లోకానికి రావాలి. హల్లెలూయా. ఎంతమంది దీన్ని నమ్ముతున్నారు? దేవునికి బయటపరచండి. హల్లెలూయా. కడవరి కాలంలో బయలుపరచబడుతున్న రక్షణ కొరకు ఆయన మనని రక్షించడానికి కొరకు తన సంఘాన్ని రక్షించుకోవడానికి కొరకు అంత్య దినములో అన్ని జనుల్లో యేసయ్య పుట్టి పాల్గొన్న గ్రామంలో దిగి వచ్చినాడు. హల్లెలూయా. ఆయన బలిష్ఠుడిగా దూరంగా దిగి వచ్చినాడు. హల్లెలూయా. ఇది నాకు 2019 సంవత్సరం దేవుడు చేయించినాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. త్వరగా నేను వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయం 20వ వచనం. నేను ఇదిగో నేను తలుపులతోనుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని ఎదుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును. హల్లెలూయా.
అంతే దినములో దేవుడు దిగి వచ్చేసాడు. ఎక్కడ దిగి వచ్చినాడు? ఏడవ సంఘపు కాలం దిగి వచ్చాను. ఏం చేశారంట? తలుపు నద్దు నుండి ఏం చేశారంట? హల్లెలూయా. నీకు సాక్షి చెప్పాను, విన్నారు. ఎంతమంది గుర్తుంది? నవంబర్ మాసం 2019 సంవత్సరం ఆ బలిష్ఠుడు దూర దిగి వచ్చిన చుట్టిని ఆయన వచ్చి ఏం చేశాడు? నా ఇంటి తలుపుని హల్లెలూయా. ఎవరో దేవుడు మాట్లాడారు, నీ ఇంటి తలుపు కట్టాడు గుర్తుందా అన్నాడు. ఎప్పుడు వేస్తాయండి? బలిష్ఠుడు దూరగా దిగి వచ్చింది నేనే. దూరం వచ్చిందా నేను వచ్చాను అడిగాడు. హల్లెలూయా. నేను చెప్పాను దూరంగా వచ్చినాడు. దూరంగా వచ్చింది ఏదో నేనేనాడు. హల్లెలూయా. ఆయన మేఘము ధరించుకున్నాడు. ఆయన శిరస్సు మీద మేఘ ధనుసు ఉండేది. ఆయన ముఖము సూర్యబింబం వలె ఉన్నది. ఆయన పాదము అగ్ని స్తంభం. ఆయన చేతులు వెనుకబడి వస్తుంది. 7 ఆకారాలు కనిపిస్తుంది. ఆయన సింహము గర్జించినట్టు ఆర్పడిస్తుంది. సమస్తం యేసే చూపిస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డల అంత్య దినం తన సంఘాన్ని రక్షించుకోవడానికి వరకు, ఆయన రాకను నెరవేర్చడానికి వరకు దొంగ వచ్చిన వాడే వస్తానని చెప్పి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో దేవుడు చెప్పిన మాట నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే అన్నిల మధ్యలో జరిగింది. హల్లెలూయా. దేవుని మహిమపరుస్తాము. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు దొంగ వచ్చిన వాడే పాలు గ్రామంలో దిగి వచ్చినారు. హల్లెలూయా. 2019 సంవత్సరం నాకు చూపించిన దర్శనం అంతా నెరవేరుస్తూ ఈ లోకంలో ఎవరు అందరినీ నేను పెట్టుకుని వాళ్ళ ద్వారా నా సంఘాన్ని కట్టాడు. నాకు అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. అంతే దినములో అందరి మీద, మనుషులందరి మీద అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇప్పుడు 2వ అధ్యాయం 17వ వచనం. అంతే దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించను. చెప్పండి బట్టి గట్టిగా దేవుని మహిమపరుస్తాను. ఎప్పుడు ఆత్మను కుమ్మరిస్తాడు అందరి మీద? అందు చెప్పండి అంత్య దినములో. హల్లెలూయా. ఈ అంత్య దినములో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఏమిటంటే మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది. ఇంతవరకు జరిగింది అందరి మీద, అన్ని సంఘముల మీద దేవుని ఆత్మ అందరూ పొందుకున్నారా? మేడగదిలో మొదటిగా పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చాడు. 2వ అధ్యాయంలో, అపోస్తలుల 2వ అధ్యాయంలో అక్కడ 120 మంది పొందినారు అభిషేకం. ఒక్కరు కూడా పొందలేదు. అందరూ 120 మంది మీద అభిషేకం దిగింది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం తీసుకోండి. 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చెప్తుంది. మరియు నజవాడల వంటి నాలుకలు కాలింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరి పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. మొదటిగా సంఘం మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు మొదటిగా అన్య భాషలు మాట్లాడసాగినారట. హల్లెలూయా. అప్పుడు మొదటిగా ప్రారంభించబడినప్పుడు 120 మంది ఉన్నారు. 120 మంది పొందుకున్నారు. హల్లెలూయా. అంతే దినంలో దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే చదివిన అపోస్తలుల 2:17లో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తా అంటున్నాడు. ఎందుకంటే కడవరి కాలమందు బయలుపరచబడుతున్న ఈ రక్షణ కొరకు అందరూ సిద్ధపడాలి. హల్లెలూయా. అప్పుడు మన మందిరంలో, మన సంఘంలో మనం చూసిన బిడ్డలు అందరి మీద ఆయన ఆత్మ కోరుమరింపు జరగాలని ఆయనే దిగి వచ్చి ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. చూడండి, భూమిలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘానికి చూడండి, ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకమైన టీచింగ్ చెప్తారు, ఒక్కొక్క రకమైన వాక్యం ఎత్తిపెట్టి మాట్లాడతారు. ఉపదేశాలు తేడాలు ఉన్నాయి. కానీ అంత్య దినములో మనుషులందరి మీద నేను చెప్పి రాయబడింది. హల్లెలూయా. అక్కడ ఎవరు వచ్చి కార్యం చేస్తారంట? చదవండి, ఎవరు అక్కడ? నేను రాయబడిందా లేదా? చూడండి, అక్కడ చేయబెట్టండి. 2వ అధ్యాయం 17వ వచనం చేయబెట్టండి. వేలు పెట్టి చూడండి. అక్కడ అంత్య దినములందు నేను అని చెప్పండి. అంత్య దినములందు నేను. హల్లెలూయా. ఎవరట? యేసయ్యనే మళ్ళా మనుషులందరి మీద ఆయన ఆత్మని కుమ్మరించడానికి వస్తాడట. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. అంతే దినములందు నేను మనుషులందరి మీద తర్వాత మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనం కలుగును, మీ వృద్ధుల కలలు కలుగును. ఆ దినములో నా దాసుల మీదను నా దాసుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. చెప్పబడి
హల్లెలూయా. నా దాసుల మీద దాసుల మీద మరల నేను ఒక ఆత్మను కుమరించబోతున్నాను. వాళ్ళు కూడా ప్రవచిస్తారు. దాసులు అంటే సేవకులు వీళ్ళందరూ ప్రవచిస్తున్నారు. చూడండి, ఇది జరిగిందా ఇంతవరకు? మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమరింపు జరిగిందా? మీ కుమారులు అందరూ ప్రవచిస్తున్నారా? యవనులందరూ దర్శనం చూస్తున్నారా? అంటే రుద్రులంతా కళ్ళు కంటున్నారా? మన సంఘంలో ఉన్న సేవకులు అందరూ ప్రవచిస్తున్నారా? ఇక ఇది ఎంత జరగదు. కానీ దేవుడు ఇదంతా జరిగించడాని వరకే అంత్య దినములందు నేను ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దిగి వచ్చి అంత్య దినములో ఈ చిన్న పుస్తకం ద్వారా ఈ అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏర్పరచుకున్న సంఘముగా యేసు మహారాజు పట్నం సియోను సంఘం చెప్పబడి చివరిగా కొన్ని విషయాలు చెప్పి ముగించబోతున్నాడు. సియోను సంఘం ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు ఎందువరకు మళ్ళా దిగి వచ్చినట్టు నేను చూశాను. ఇంతవరకు ఆయన దిగి వచ్చిన ఎందువరకు చెప్పండి, అందరి మీద ఆయన ఆత్మ వచ్చినాడు. ఎందుకొరకు ఆయన ఆత్మ అందరూ పొందుకోవాలి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చెప్తుంది. 10వ వచనం చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును కైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. హల్లెలూయా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును కైకొంటివి కనుక భూనివాసులు అంటే భూమిలో ఉన్న అందరినీ శోధించడానికి వరకు ఏం రాబోతుందంట? లోకమంతటి మీదకు రాబో శోధన కాలం. అని చెప్పండి, లోకమంతటి మీద రాబో శోధన కాలం. దాంట్లో మరి కాపాడడానికి వరకు ఆత్మని కుమరిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? 1:5 చదవండి. 1:5 మనం చదివినాం. విశ్వాసము ద్వారా కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత భద్రపరచబడిన శ్వాసం పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే ఇది ఏం చేయాలి? కడవరి కాలం దేవునితో విశ్వాసం ద్వారా దేవుని శక్తి పొందుకోవాలి. హల్లెలూయా. యేసయ్య దిగి వచ్చినప్పుడు మాకు పాలూరు గ్రామంలో నుండి ఈ అభిషేకం రిలీజ్ అయింది. ఇక్కడ మీ కుమార్తెలు ప్రవచిస్తున్నారు. ఈ సియోను సంఘంలో దేవుడే దిగి వచ్చి మాట్లాడుతున్నారు. పాలూరు గ్రామంలో 2019వ సంవత్సరం ఈ దర్శనాన్ని దేవుడు నెరవేర్చడానికి వరకు 2020వ సంవత్సరంలో పరిచయం స్టార్ట్ అయిన దినంలో కుమార్తెలంతా ప్రవచించడం స్టార్ట్ అయింది, కుమరించడం స్టార్ట్ అయితే ప్రతి వాగ్దానంలో నెరవేర్చబడింది. హల్లెలూయా. పాలూరు గ్రామంలో యేసు మహారాజు పట్టణంగా ఆయన ఏర్పరచుకున్న పట్టణము కీర్తన గ్రంథం 48:2 చెప్తుంది, అది మహారాజు పట్టణం అని పిలువబడును, అది సర్వ భూమికి సంతోషకరమైన పట్టణంగా ఉండునని రాయబడిన మాటని నెరవేర్చడానికి వరకు సర్వ భూమి మీద ఆయనతో చిత్తాన్ని జరిగించడానికి వరకు ఈ నూతన అభిషేకాన్ని ప్రతి సంఘానికి విడుదల చేయాలని సియోను సంఘాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. చెప్పబడి ఈ సియోను సంఘము ద్వారా ఇప్పుడు మనం చదివిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏం చదివినాం చూడండి. అక్కడ మనం చదివిన మాట, భూ నివాసులను శోధించినట్టు లోకమంతటి మీదకు రాబో శోధన కాలం. భూ నివాసులందరినీ శోధించడానికి వరకు భయంకరమైన ఉగ్రత కాలం రాబోతుంది. ఈ ఉగ్రత కాలంలో మన అందరినీ కాపాడాలని దేవుడు ఒక సంఘాన్ని ఏర్పరచుకుంటూ ఆయన దిగి వచ్చి ఒక సంఘాన్ని స్థాపించి పాలూరు చిన్న గ్రామంలో, అది యేసు మహారాజు పట్టణం పిలువబడును, అక్కడ నేనే సింహాసనం వేసి నేనే పరిచయం చేస్తున్నానని చెప్పి 2020వ సంవత్సరం దిగి వచ్చిన పరిచర్య నేను 7 సంవత్సరముగా ప్రతి చోటుకు తీసుకెళ్తున్నాడు. అక్కడ అదే అభిషేకం దిగి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆయన ఏదైతే వాగ్దానం ఇచ్చినాడు అది ఎంత నెరవేర్చి వస్తున్నాడు. హల్లెలూయా. భూమి మీద భయంకరమైన ఉగ్రత కాలం స్టార్ట్ అయిపోయింది. ప్రతి దేశంలో సమాధానం లేదు. భయంకరమైన యుద్ధాలు, భయంకరమైన కరువులు, భయంకరమైన వరదలు, భయంకరమైన ఎండలు. హల్లెలూయా. దేవుని అంతా నెరవేర్చబడుతుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా.
దేవుడు చెప్తున్నాడు, ఈ అంత్య దినములో నా సంఘము ద్వారా లోకమంతటిని ఏక సంఘంగా చేయబోతున్నాడు. చెప్పండి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ పరిశుద్ధ పుస్తకం విడుదలైన తర్వాత ఈ పరిశుద్ధ పుస్తకాన్ని ఎవరైతే నమ్ముతున్నారో, దీని మీద ఎవరు విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళందరూ దేవుని శక్తితో నింపబడతారు. హల్లెలూయా. ఈ నూతన అభిషేకం పొందుకుంటూ దేవుడి దిగి వచ్చి ఒక్కొక్కరితో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మీ సంఘంలో దేవుడు ఎలాగ దిగి వచ్చి మాట్లాడుతున్నారు, అలాగనే ప్రతి సంఘంలో ఉన్న వారు కూడా యేసయ్య దిగి వచ్చి మాట్లాడబోతున్నారు. ప్రతి బిడ్డలతో మాట్లాడబోతున్నారు. మీ కుటుంబంలో మీ కుమారులు కుమార్తెలతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. మీ యవనస్తులు దర్శనం చూడబోతున్నారు. రాత్రి కార్యాల గురించి దేవుడు జీవించబోతున్నారు. మీ వృద్ధులకు కళలు కనబోతుంది. హల్లెలూయా. ఒక కార్యం చేయడానికి వరకు ఆయనే దిగి వచ్చి అంత్య దినములందు నేనే ఒక సంఘానికి కట్టాను, నేనే ఆ సంఘంలో లోకమంతటికి ఉజ్జీవం తీసుకొస్తానని చెప్పి యేసు మహారాజపట్నం సీయోను సంఘాన్ని దేవుడు ఏర్పరచుకుంటూ 7 సంవత్సరాలు 3 సంఘాలు స్టార్ట్ అయింది. ఈ 3 సంఘాల ద్వారా లోకమంతటికి ఆయన సంఘాలు విస్తరించబడబోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంఘంలో గొప్ప కార్యాలు, గొప్ప శ్రేష్టమైన విషయం ఏమిటంటే ఎన్నో సంఘానికి తిరిగిన వాళ్ళు, ఎక్కడ పోయినా విడుదల లేని వారికి ఈ సంఘం ద్వారా దేవుడు విడుదలిస్తున్నాడు. హల్లెలూయా. ఇది ఒక శక్తి చేత కాదు, బలం చేత కాదు, సేవకుల శక్తి కాదు, సేవకులతో గొప్ప కార్యం కాదు, సేవకులతో ప్రార్థన కాదు, దేవుడే దిగి వచ్చి పరిచయం జరిగిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరచండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారే దిగి వచ్చినారని నమ్మాలంటే ఒకే సూచన, ఎక్కడ జరగని అద్భుతం, ఎక్కడ ఎవరికి తెలియని మర్మం ఈ సీయోను సంఘం ద్వారానే లోకానికి బయటపరచబడుతుంది. హల్లెలూయా. లోకానికి దేవుడు వెల్లడిపరచబోతున్నాడు. హల్లెలూయా. లోకమంతటికి ఈ సీయోను సంఘం వ్యాపించబోతుంది. ఈ సీయోను సంఘానికి లోకంలో వచ్చిన వారికి మాత్రమే ఆనాడు ఎలాగ నోవా కాలంలో నోవా ఓడలోనికి వచ్చిన వారికి రక్షణ కలిగిందో, అలాగనే ఈ సీయోను సంఘంలోనికి వచ్చిన వారికి ఈ భూమి అంతటికి రాబోతున్న భయంకరమైన సువర్ణ కాలంలో దీన్ని కాపాడదని ఎవరికి ఏర్పరిచిన ఈ సంఘం ద్వారా రక్షణ కలగబోతుంది. హల్లెలూయా. నీ కుటుంబానికి విరోధంగా ఎవరున్నారో వారందరూ సీయోను సంఘానికి లోపలికి రాబోతున్నారు. హల్లెలూయా. నీ ద్వారానే రాబోతున్నారు. దేవుడు ప్రవచనాలు చెప్తున్నాడు. ఈ రోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ఒక్కొక్కరు చెప్తున్నాడు. నీకు విరోధంగా వేసిన శత్రువులు నీటి చూసి, నువ్వు కాపాడబడాలని చూసి, నీ రక్షణ చూసి వాళ్ళందరూ కూడా నాకు యేసయ్య సంఘం కావాలని రాబోతున్నారు. హల్లెలూయా. నీకు ద్రోహం చేసిన వారు, నీకు విరోధంగా ఉన్న వారందరూ కూడా నీతో సమాధాన పడబోతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ లేని రక్షణ ఈ అంత్య దినంలో సీయోను సంఘం ద్వారానే లోకానికి కలగబోతుంది. హల్లెలూయా. ఎవరికి తెలియని మర్మం ఈ సీయోను సంఘం ద్వారానే లోకమంతటికి దేవుడు తెలియపరచబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా చేయబోతున్నాడు? ఎవరి ద్వారా చేయబోతున్నాడు? నీ ద్వారా, నా ద్వారా చేయబోతున్నాడు. మన సంఘంలో యవనస్తుల ద్వారా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమపరచామా? దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో 22వ సంవత్సరం మాకు వాగ్దానం ఇచ్చారు దేవుడు. మొదటి వాగ్దానం 21వ సంవత్సరాలకు మాకు వాగ్దానం లేదు. సంఘము ఫుల్గా ఇక బాప్తిసం పొంది బిడ్డలంతా సంఘంలో ఫుల్గా చేర్చబడ్డారు. 22వ సంవత్సరం మొదటి వాగ్దానం దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. 22వ అధ్యాయం తీసుకోండి. 22వ అధ్యాయంలో 25వ వచనం చదవండి. యెషయా గ్రంథం 22:25 గట్టిగా చదవాలి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. అందరూ రాసి పెట్టుకోండి. ఈ వాక్యం, ఈ వాగ్దానం రాసుకోండి. అందరూ రాసుకోండి. మీ కుటుంబంలో, మీ సంఘంలో, మీ పట్ల దేవుడు చేయబోతున్న కార్యం ఇది. చదవండి. ఆ దినమున ఏం చోట? అది చెప్పండి. ఆ దినమున దిట్టమైన చోట ఏమిట? స్థిరపరచబడిన ఆ మేకు. అది చెప్పండి. దిట్టమైన చోట స్థిరపరచబడిన మేకు. ఆ మేకు గూడ తీయబడి తెగివేయబడి తెగవేయబడును. దాని మీదనున్న భారము నాశనమగును. ఇలాగ జరుగుతుందని స్థిరమైన చోట్ల పట్టబడిన మేకాడు.
నీకు తెలియకుండా, నీ కుటుంబానికి తెలియకుండా, ఈ భూమిలో ఉన్న సంఘానికి తెలియకుండా, ఎవరికి తెలియకుండా, ఒక్కొక్కరికి తెలియకుండా సాతాను గాడు స్థిరపరచబడిన మేకుని ఈ అంత్య దినంలో తీసివేయాలంటే ఎవరి వల్ల కూడా కాదు. హల్లెలూయా. ఎన్నో సంవత్సరంగా మందిరాన్ని కట్టున్నారు. కుటుంబంలో ఎప్పుడు శాపంతో జీవించిన కుటుంబాలు ఎన్నో సాక్ష్యాలు చెప్పగలరు. భూమిలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, లెక్కలేని సంఘాలు ఉన్నాయి. అలాగే పులివెందుల పట్టణంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ ఎన్నో సంఘానికి తిరిగినారు వాళ్ళు, కానీ ఎక్కడ విడవలేదు. కానీ శివుని సంఘానికి వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్న మేకులంతా దేవుడు పిల్లవేసి ఆ కుటుంబానికి గొప్ప రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. అలాగనే కుటుంబంలో అన్యులుగా ఉండి ఎన్నో శాపం ఉన్న బిడలు సాధారణతో చిక్కుల్లో ఉండి చివరి బంగారు కూడా మందిరగాడికి పెట్టి కాగితం వేసుకున్న కుటుంబములు సియోన్ సంఘానికి గ్లోరీకి వచ్చిన తర్వాత ఆ భయంకర మేఘుని దేవుడు ఏం చేశాడంటే తెగవేయబడి దాని మీద ఉన్న భారం కూడా ఏమైందంట? నాశనమగు. అని చెప్పండి, తెగవేయబడి దాని మీద ఉన్న భారము నాశనమైపోవడం. చెప్పండి కూడా దేవుడు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరగదు, ఒక సియోన్ సంఘంలో మాత్రమే. హల్లెలూయా. ఎందుకు జరుగుతుంది చెప్పండి? ఎందుకు జరుగుతుంది? యేసుని సింహాసనం వేసి ఆయన్నే పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇది యేసు మహారాజు పట్టణం సియోన్ సంఘం. ఇక్కడ దేవుడే దిగి వచ్చినాడు కనుక ఎక్కడ కొట్టబడిన మేకైనా సరే, ఎక్కడ నీకు మీద ఉన్న శాపమైనా సరే అది తెగవేయబడిపోతుంది. హల్లెలూయా. అది తెగవేయబడును. తర్వాత అది దాని మీద ఉన్న భారం అంతా నాశనం అవును. హల్లెలూయా. దేవుడు దాని కొరకే తీసుకొచ్చాడు. ఈ కుటుంబంలో ఉన్న శాపం ఏదైనా కూడా కొట్టివేయబడాలని దేవుడు అంతే కాలంలో తన కొరకు ఏర్పరుచుకున్న సంఘం. ఇలా ఎన్ని సంఘాలు, ఎన్ని దేవుని బిడ్డలు ఉన్నారు. ఇంత కాలంలో వాళ్ళ కుటుంబంలో కష్టములు, ఎప్పుడే చూసినా నెమ్మది లేదు, ఎన్ని డబ్బులు వచ్చినా నిలబడలేదు, ఎన్ని కష్టాలు ఉన్నా విడుదల లేదు. సంఘానికి వచ్చినారు, ప్రార్థన చేసుకుంటున్నారు, అన్ని జరిగించినా కూడా ఎందుకు నీ పరిచయం? అంతే దినములో సాతాను మోసపరుచిన సాతానుతో రాజ్యం ఈ భూమిలోని తీసివేయాలని, వానికి ముగింపు తీసుకురావాలని యేసు క్రీస్తు ప్రభుల వారే అంతే దినంలో ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నారు. అదిదా యేసు మహారాజు పట్నం సియోను సంఘం. చెప్పబడితే భూమిలో అందరి మీద రాబోతున్న భయంకరమైన శ్రమల కాలంలోనే తన సంఘాన్ని రక్షించుకోవాలని, తన బిడ్డలందరినీ తన దగ్గర చేసుకోవాలని నోవా కూడా ఎలా అన్ని సిద్ధపరిచాడో అలాగనే ఈ సియోను సంఘాన్ని దేవుడు సిద్ధపరిచి అన్ని అభిషేకముతో, అన్ని ఆశీర్వాదముతో, అన్ని దీవెనలతో నింపి రండి రండి యేసయ్య పిలుస్తున్నాడు. హల్లెలూయా. విశ్వాసం ఉంటే దేవుని శక్తితో, నూతన అభిషేకముతో ఈ కుటుంబాలు దీవించబడతాయి. హల్లెలూయా. ఈ సియోను సంఘం ఎక్కడ అడుగు పెడుతుందో, ఏ ఇంటికి అడుగు పెడుతుందో, ఏ కుటుంబానికి అడుగు పెడుతుందో అక్కడంతా రక్షణ, విడుదల, ఆశీర్వాద దీవెనలు కలుగుతుంది. ఈ కుటుంబంలో మీకు తెలుసు, అభిషేక్ కుమార్ కుటుంబంలో ఈ మధ్య కాలంలో వాళ్ళ తండ్రి గారు కానీ, వాళ్ళ తమ్ముడు కానీ అందరూ రక్షింపబడి, వాళ్ళ భార్య రక్షింపబడి నేటి కుటుంబానికి సేవకులు కూడా వాళ్ళు సంతోషంగా పరిస్థితి దేవుని కొరకు చేస్తున్నారంటే ఎక్కడ తయారైపడిన ఆ మేకుని దేవుడు ఇక్కడ సియోను సంఘం ద్వారానే తీసి ఏం చేశాడు? తెగవేయబడి అది ఏమైంది? నాశనమగుడున్న మాట నెరవేర్చాడు. చెప్పబడి సియోను సంఘంలో మహిమని చూసిన బిడ్డలని, ఈ సియోను సంఘం దేవుడు దిగి వచ్చి జరిగిన పరిచర్యలో ఎంత గొప్ప కార్యం చూస్తున్నారో దీన్ని మీరు ఏం చేయండి? అనేక స్వార్థ చెప్పండి. హల్లెలూయా. వారు శ్రమల కాలంలో తప్పించబడాలి. వారి మీద రాకుండా దేవుడితో ఉగ్రత వారి మీద రాకుండా కాపాడబడాలి. ఈ ఉయ్యూరు పట్టణం రక్షింపబడాలి. హల్లెలూయా. దాని కొరకే ఈ సంఘం, దాని కొరకే ఇక్కడ యేసయ్య సింహాసనం వేసి పరిచర్య చేస్తున్నారు. ఇక్కడ యవనస్తుడు కాదు పరిచర్య, ఇక్కడ నోవాయ కాదు వచ్చిన వాళ్ళ పరిచర్య, ఇక్కడ దేవుడే దిగి వచ్చినాడు. చెప్పండి కూడా దేవుడి పరిచర్య చేస్తున్నారు. హల్లెలూయా. ఎందుకొరకు ఏర్పరిచిన చివరి విషయం చెప్పి నేను ముగిస్తాను. కీర్తన 120 చదవండి. ఈ అంతే దినంలో దేవుడు ఏర్పరుచుకున్న సంఘం ఎందుకొరకు, ఇక్కడ పిలువబడిన వాళ్ళ నూతన అభిషేకం ఏమిటి చెప్పి నేను ముగిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. 103 కీర్తన 20 వచనం చెప్తుంది, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బోలసురులరా. హల్లెలూయా. ఆయనను సన్నిధించు. హల్లెలూయా. ఈ కీర్తన చాలా గొప్ప మాట ఏమిటంటే దూతలను పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నా తెలుసు?
ఎవరిని పిలుస్తున్నారు? మరి చదవండి మళ్ళా. యెహోవా దూతలారా, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలుసులు. ఆయన వాక్యం నెరవేర్చి బలుసులు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారా? భూమి మీద ఉన్నారు? చెప్పండి. భూమి మీద ఉన్నారు. చప్పట్లు పడి దేవుడికి భయపడ్డారు. హల్లెలూయా. ఈ దూతలు ఎవరు? యేసు మహారాజు పట్టణం ద్వారా రక్షింపబడిన, సీయోను సంఘం ద్వారా రక్షింపబడిన వీరందరూ కూడా యెహోవా దూతలు. హల్లెలూయా. మిమ్మల్ని గురించి అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. మిమ్మల్ని గురించి రాయబడి ఉంది. యెహోవా దూతలారా, ఈ భూమి మీద నివాసం చేసిన దూతలు మనమంతా. మనం ఏం చేస్తున్నామంట? అక్కడ ఆయన వాక్యం ఏం చేస్తున్నారు? చదవండి. ఇప్పుడు నేను అందరి వాక్యాన్ని మనకు సొంతం చేసుకుంటూ మనం చదువుతాం. ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలుసులారా ఆయనను సన్నిధించారు. హల్లెలూయా. దూతలు ఏం చేస్తారు? ఎప్పుడు యెహోవాను సన్నిధిస్తారు కదా? సన్నిధిస్తారా లేదా? పరలోకంలో దూతల పరిస్థితి ఏమిటి? ఎల్లప్పుడూ యెహోవాను ఏం చేయాలా? స్తుతించాలా, ఆరాధించాలా, ఆయన సన్నిధించాలి. అలాగనే భూలోకంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల అంత్య దినములో ఈ సీయోను సంఘాన్ని ఏర్పరచుకుంటూ యెహోవా దూతని నేర్పుతున్నాడు. హల్లెలూయా. చెప్పండి. వారు ఏం చేస్తారంట? యెహోవా వాక్యం ఏం చేస్తారంట? చదవండి. యెహోవా వాక్యమును నెరవేర్చు బలుసులు. అదే చెప్పండి. యెహోవా వాక్యాన్ని నెరవేర్చు బలుసులైన దూతలు. హల్లెలూయా. మనమంతా యెహోవా వాక్యాన్ని నెరవేర్చే బలుసులైన దూతలు. ఈ దూతల పరిచయం ఎక్కడంతా వెళుతుందో అక్కడంతా గొప్ప ఉద్యోగం నడుస్తుంది. హల్లెలూయా. మీకు తెలుసు కదా, అందరూ ఇతర దేశంకు వెళ్ళాలంటే, ఇప్పుడు మనం ఒక అమెరికా దేశానికి వెళ్ళాలని ఏం చేయాలి? మనకు పాస్పోర్ట్ ఉంటుంది. మనకు పాస్పోర్ట్ తీసుకెళ్ళి ఎక్కడ చేయాలా? వీసా ఎక్కడ కొనాలా? ఆ దేశ దూత ఆఫీస్కి వెళ్ళాలి. ఆ దూత ఆఫీస్కి వెళ్ళి నేను అమెరికాకి వెళ్ళాలి, నా పాస్పోర్ట్ ఇది, నాకు వీసా ఇవ్వండి అని అడగాలి. హల్లెలూయా. అలాగనే అంత్య దినములో పరలోకాని కొరకు సిద్ధపడాలంటే ఈ అంత్య దిన రక్షణ కొరకు యేసు మహారాజు పట్టణం లోపల ఉన్న సీయోను సంఘానికి లోపలికి రావాలి. హల్లెలూయా. ఇక్కడ వచ్చి వీసా పొందాలి. నువ్వు బాప్తిసం పొంది ఉండవచ్చు, రక్షణ పొంది ఉండవచ్చు, కానీ నీకు వీసా ఎక్కడ ఉంది? రక్షణ, అంత్య దిన రక్షణ, అంత్యకాల రక్షణ ఎక్కడ ఉంది? యేసు మహారాజు పట్టణం సీయోను సంఘం. ఎవరైనా సరే అంత్య దినములో ఈ సంఘంలోనికి వస్తేనే ఎత్తబడతారు. హల్లెలూయా. యేసయ్య దొంగ వలె వచ్చినాడు. తన సంఘం అంతటిని తన దగ్గర చేర్చుకోవాలని యేసు మహారాజు పట్టణంలో దేవుడే దిగి వచ్చి ఈ సీయోను సంఘాన్ని ఏర్పరచుకుంటూ ప్రతి ప్రాంతానికి ఈ సీయోను సంఘాన్ని తీసుకెళ్తున్నాడు. అక్కడ ఉన్న యవనస్తులను రక్షిస్తున్నాడు. అక్కడ ఉన్న బిడ్డలు పెట్టుకుంటున్నాడు. అక్కడ తన సేవకులుగా ఏర్పరచుకుంటున్నాడు. ఈ మర్మాన్ని విశ్వసించే బిడ్డల్ని దేవుడి శక్తితో నింపుతున్నాడు. వారి బలమైన దూతలుగా లేపుతున్నాడు. సభకు మహిమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందు లేచి నిలబడ్డాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా దూతలారా, యెహోవా దూతలారా ఆయన సన్నిధిలో మనం ఉంటున్నాము. హల్లెలూయా. ఈ పరిచర్య యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలుసులారా ఆయన సన్నిధించు. హల్లెలూయా. అంత్య దినంలో ప్రతి ఒక్కరిని దేవుడు ఆహ్వానిస్తాడు. మీరందరూ దూతలుగా మారిపోతున్నాయి. దూతలు ఎప్పుడైనా పరలోకానికి పోవచ్చు, రావచ్చు. ఎప్పుడైనా దూతలు ఎత్తబడతారు కదా. అలానే నువ్వు కూడా దూత వలె మారితే, దూత పరిచయం వస్తే, యేసు మహారాజు పట్టణం దేవుడే దూతగా దిగి వచ్చినాడు. ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చినాడు నమ్మితే, ఆయనతో విశ్వాసం ద్వారాను ఆయన శక్తిని పొందుకుంటే, ఈ నూతన అభిషేకం పొందుకుంటే నీవు కూడా ఒక దూతగా మారిపోతావు. చెప్పండి కూడా మర్మం, ఈ సీయోను సంఘం మర్మం. లోకంలో ఉన్న అందరినీ తన దూతగా చేసుకుంటూ దేవుడే వారు దిగి వచ్చి బలమైన పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేసేది నేను కాదు, అభిషేక్ కాదు, మాలో దూతగా దేవుడే దిగి వచ్చినాడు. బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చినాడు. నేను కుమార్తె ప్రవచించిన ఆ బిడ్డలో దేవుడు దిగి వచ్చినాడు దూతగా. దేవుడు మనుష్యుడు దూరగా దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడుతున్నాడు, నాలోని మాట్లాడుతున్నాడు, అభిషేకంలోని మాట్లాడుతున్నాడు. అభిషేకం రిలీజ్ చేస్తున్నాడు. మిమ్మల్ని తాకేది అభిషేకం కాదు, దేవుడు. హల్లెలూయా. చెప్తే పడిపోతున్నది ఆయన శక్తి కాదు, ఆయన బలం కాదు. నేను మాట్లాడుతున్న వాక్యాన్ని బట్టి నేను నమ్మటం కాదు, దేవుడే. హల్లెలూయా. అంత్య దినముల మనుష్యుడిని దూరగా
అన్నిల మధ్యలో దిగి వచ్చినాడు. చెప్పండి కూడా దేవుని ఎంతమంది వాక్యాన్ని నమ్ముతున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమును చూసి చేయెత్తి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. చెప్పండి నేను కూడా యెహోవా దూతనే. నేను కూడా యెహోవా దూతనే. ఆ వాక్యం చదవండి. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలను నెరవేర్చు. నేను కూడా ఆయన ఆజ్ఞను నెరవేర్చు దూత. చెప్పండి నేను కూడా. మనమందరం కూడా ఆయన ఆజ్ఞను నెరవేర్చు దూతలు. వాక్యము నెరవేర్చు బలశూరులారా, మనము ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులు. చెప్పండి అందరూ పలకండి. మనము నేను ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్ముఖించుడి. ఆయనను సన్నిధించుడి. ఈ రోజు పలికిన మాట ఈ రోజులో నీ జీవితంలో ఉన్న బంధగా తెచ్చివేయబడుతుంది. హల్లెలూయా. దేవుని దూతలను ఏర్పరచబడిన ఈ రాత్రి దేవుడు చెప్పాడు మీరందరూ దేవుని దూతలే. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అందరూ మనంతా ఎవరు చెప్పండి? మనంతా ఎవరు? యెహోవా దూతలు. ఎవరు దూతలు? మనంతా సాతాను దూతలా? అపవాది దూతలా? పాపాడి దూతలా? శాపాడి దూతలా? మనం ఎవరు దూతలు? యెహోవా దూతలు. అందరూ పలకండి. నేను యెహోవా దూత. దేవుని ఆజ్ఞని నెరవేర్చువాడు. దాని కొరకే నేను ఏర్పరచుకున్నాను దేవుడు. అందుకే నేను యేసు మహారాజు పట్నం సియోను సంఘంలోనికి వచ్చినాను. నూతన అభిషేకముతో నూతన శక్తితో నన్ను దేవుడు అభిషేకించున్నాడు. నా మీద భూమి అంతటికి రాబోతున్నా శ్రమల కాలానికి కానీ ఉగ్రతకు కానీ శ్రమలకు కానీ రోగానికి కానీ తెగులకు కానీ ఆర్థిక సమస్యలు కానీ సమస్యలు కానీ ఏ కరువు కానీ మీద అధికారం లేదు. మనమంతా దేవుని ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు వెళ్తుంటే పరలోకమే ముందుగా వెళ్ళి వస్తుంది. హల్లెలూయా. పరలోకం నడుస్తుంది. ఆయన దిగి వచ్చినాడు మీలో ఒక్కొక్కరిలో. హల్లెలూయా. ఆయన మీలో నివాసం చేయాలని దూరగా దిగి వచ్చినాడు. మిమ్మల్ని బలిష్ఠుడైన దూరగా మార్చి ఆయన బలంగా మిమ్మల్ని వాడుగా పోతున్నాడు. ఎంతమందిలో ఆ అభిషేకం నీకు కావాలి? ఈ నూతన అభిషేకం ఇంకా నాకు పొందకుండా ఉంటే నేను పొందుకుంటానని చెప్పి ఎంతమంది చేస్తున్నారు? ఇంకా ఈ సియోను సంఘంలో వచ్చిన బిడ్డల్లో ఉయ్యూరు బిడ్డలు ఇంకా అభిషేకం పొందని వాళ్ళు ముందుకు వచ్చి మోకరించారు. దేవుడు పిలుస్తున్నాడు. నేను అంత ఇంకా అభిషేకం పొందని వాళ్ళు ఎవరైనా ఈ రోజు కూడా నాకు అభిషేకం కావాలి. ఈ నూతన అభిషేకం కావాలి. ఈ సియోను సంఘంలో అభిషేకం నాకు కావాలి. నేను కూడా దూరంగా మారిపోవాలి. హల్లెలూయా. పాడి మనం ఆరాధన చేయబోతున్నాం. ఈ ఆరాధన దేవుడు బలంగా దిగి వచ్చి మీకు కట్లు పెంచబోతున్నారు. పరిశుద్ధ ఆత్మీయులు బలంగా అల్లాడబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంటే ఆత్మలేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. కాలల్లే నన్ను తాకుమా. జీవనదివలనే ప్రవహించుమా. అంటే ఆత్మలేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. కాలల్లే నన్ను తాకుమా. జీవనదివలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా.
ఆత్మతో నింపుమా గొప్ప సైన్యమునే చూడగా
Thank you.
Hallelujah, hallelujah, hallelujah. ప్రతి కూడా ప్రేయర్ఫుల్గా హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు ప్రేయర్ఫుల్గా రావాల శబ్దన మరికన పరమ దేవుడు తెచ్చున్నాడు. అందరూ కూడా అయా మాకు నేను భారత నాశనం అయిపోతాను. ప్రతి పండుగ Jesus mighty name. Jesus mighty name. Jesus name. Jesus mighty name. touch. या కుటుంబంలో ఏ శాపం ఉన్నా యేసునామములో ఈ రోజు వాగ్దానం ద్వారా తండ్రి యెషయా 22:25 ప్రకారం అయ్యా అదితమైన చోట పట్టుకుని నా మేక్ కూడా తీయబడి సియోను సంఘం ద్వారా విడుదల యేసునామములో కలుగునుగా. ఫైర్ ఫైర్ కలుగునుగా. అగ్ని కుటుంబం మీద బద్దగా తెచ్చబడునుగా. అగ్ని ఓ నీగా ఫైర్ ప్రేయర్ఫుల్గా ఉండాలి. ప్రేయర్ఫుల్గా ఉండాలి. ప్రేయర్ఫుల్గా దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవుడి మహిమపరచాలి. దేవుడు చేసిన కార్యాన్ని యేసు ఏకైకంగా చెప్పించండి. హల్లెలూయా. ఏది కార్యం ఇక్కడ ఉన్న సాగు చూడొద్దు. సమస్తము జరిగించింది యేసయ్యనే. హల్లెలూయా. ఈ పరిచయం దేవుడు కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కుటుంబం మీద ఉన్న ప్రతి కట్లుక యెషయా 22:25 ప్రకారం దేవుడి రాత్రి ఈ కుటుంబంలో ఉన్న అన్నిటిని తెచ్చి వేసినారు. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. తప్పకుండా ఈ కుటుంబంలో ఈ కార్యాలు చేస్తారు. సాక్షి చెప్పండి. వచ్చి ఎప్పుడైనా సరే సియోన్ సంఘంలో ఉంటే మీరు కాపాడబడతారు. హల్లెలూయా. సియోన్ సంఘాన్ని ఎవరు కూడా విడిచిపెట్టకండి. యేసయ్యను దిగొచ్చి ధరించే సంఘము. వాక్యం నాకు ఎంతమంది వాక్యం అర్థమైంది చేయకండి. వాక్యం బాగా అర్థమైంది. నేను నాకు ఏమైనా డౌట్ మీద మీరు అడగండి. అర్థమైందా బాగా? దేవుడు ఎంతమంది దిగి వచ్చినా తెలుసా? అర్థమైందా వాక్యం ద్వారా? కడవరి కాలంలో మన అందరూ దేవుడు రక్షణ చేయాలని ఆయనే ఒక సంఘాన్ని ఏర్పరచుకుంటూ ఆయనే పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ సియోను సంఘం ఆశపరిచే సంఘం కాదు. యేసయ్య సంఘము